రే సరదాగా అలా వెళ్ళి బజ్జీలు తిని వద్దామా? బజ్జీలా? బజ్జీలు ఏం తింటావరా? బిర్యానీ తిందామా? రే ఏ రెస్టారెంట్లో అయినా ఏదైనా ఆర్డర్ చేస్తే వాళ్ళు ప్రిపేర్ చేసేయాలి, కానీ బిర్యానీ ఎప్పుడు స్టాక్లోనే ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా సర్వ్ చేస్తారు. పైగా నా దగ్గర కూపన్ కూడా ఉంది, ఎక్స్ట్రా 200 రూపీస్ ఆఫ్. నువ్వు ఒక 200 కోసం చూసావు అనుకో, ఆ బిర్యానీ వాడు డబ్బాలో పెట్టి ఆ డెలివరీ ఏజెంట్ ఊరంతా తిరిగి వేడి వేడిగా తినాల్సిన బిర్యానీ మనం కాస్త చల్లారాక తినామనుకో కిక్కే ఉంటుంది చెప్పు. అదే మనం రెస్టారెంట్కి వెళ్ళి ఎలా ఉందన్నా? ఏంటి బిర్యానీ అన్నా? స్టీమ్డ్ రైస్ తీసుకొచ్చి బిర్యానీ ఎలా ఉందని అడిగితే నేనేం చెప్తాను రా? అన్నా ఇది వన్ ఆఫ్ ద వరల్డ్ బెస్ట్ బిర్యానీ అన్నా. ఓల్డ్ సంగతి నాకు తెలియదురా. హైదరాబాద్ బిర్యానీ అంటే స్పైసీ, ఒక్కొక్క ముద్దకి కారం ఘాటుగా తగిలితేనే బిర్యానీ అంటారు. అంత స్పైసీగా ఉంటే హైదరాబాద్లో తప్ప ఇంకెవరు తినలేరన్నా. అందుకే కదా ఈ హోటలోడు స్పైసీనెస్ తగ్గించి వరల్డ్ ఫేమస్ అయ్యాడు. జనాలందరూ స్పైసీ తినలేరురా. మన సౌత్ ఇండియన్ కాని వాళ్ళందరూ హైదరాబాద్ బిర్యానీ ముద్ద తింటే కళ్ళలో నీళ్ళు వస్తాయి. వీళ్ళు ఇలాంటి చెప్ప బిర్యానీ చేసి వరల్డ్ ఫేమస్ అయ్యారో లేదో నాకు తెలియదు, కానీ హైదరాబాద్లో మాత్రం పేరు పోగొట్టుకున్నారా. సారీ అన్న, ఏదో బిర్యానీ తినాలనిపించి దగ్గరలో ఏముందని చూస్తే ఈ రెస్టారెంట్ కనబడ్డదని తీసుకొచ్చా. నెక్స్ట్ టైం బిర్యానీ స్పాట్ మీరే సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ టైం ఏంటి? ఇప్పుడేదో బిర్యానీ తింటున్నట్టు. అదే స్టీమర్ రైస్ విత్ గ్రేవీ. టైం ఏంటి? 11 అయిపోయింది. ఇప్పుడు మనం ఒక 50 రూపాయలు పెట్టి 2 ఇడ్లీ 2 బోండాలు తిని మళ్ళా ఒక 2 గంటలు ఆగి 70 రూపాయలు పెట్టి ప్లేట్ మీద తిన్నాం కంటే ఒక గంట సేపు ఆకలి ఆపుకొని ఒకేసారి 12 గంటలకి బ్రంచ్ లాగా 120 పెట్టి బిర్యానీ తిన్నామనుకో అద్దిరిపోద్ది. ఒక గంట సేపు నిద్రేద్దాం. రే సరదాగా అలా వెళ్ళి బజ్జీలు తిని వద్దామా? బజ్జీలా? బజ్జీలు ఏం తింటావరా? బిర్యానీ తిందామా? రే ఇప్పుడు బిర్యానీ ఏంట్రా? ఇది స్నాక్స్ టైం, ఈవినింగ్. రే ఎప్పుడో 12 గంటలకు బ్రంచ్ చేశాను రా, ఆకలిగా ఉంది. ఒక పని చేద్దాం, సింగిల్ బిర్యానీ ఆర్డర్ చేసి ఇద్దరు షేర్ కొడదాం. ఒరే నీకు బిర్యానీ పిచ్చేంట్రా? తిందామా? అరే ఆకులేస్తుంది, ఏం ఆర్డర్ పెట్టమంటారు? ఆలోచిస్తావేంటి? బిర్యానీ. నీ అయ్యా ఇలా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ నుంచి మిడ్ నైట్ క్రేవింగ్స్ వరకు బిర్యానీ తిని బతికేస్తావా? ఓరి ఎవడైనా బిర్యానీ అంటే వారంకి ఒకసారో, మరీ తిండిపోతే రోజుకొకసారి తింటాడు. నువ్వేంట్రా పూటకొకసారి తింటానా? ఇది ఎంత అన్హెల్తీయో తెలుసా? రే ఫస్ట్ పాయింట్, మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఏం ఆర్డర్ చేసినా ఎక్కువే ఉంటుంది, కానీ బిర్యానీ మాత్రం బల్క్లో చేస్తారు కాబట్టి తక్కువే ఉంటుంది. రెండో పాయింట్, ఏ రెస్టారెంట్లో అయినా ఏదైనా ఆర్డర్ చేస్తే వాళ్ళు ప్రిపేర్ చేసేయాలి, కానీ బిర్యానీ ఎప్పుడు స్టాక్లోనే ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా సర్వ్ చేస్తారు. ఇంకా హెల్త్ గురించి అంటావా? బయట ఏ ఫుడ్ హెల్తీగా ఉంది చెప్పరా? అన్నీ అడల్టరేటెడ్ ఫుడ్డే. కనీసం బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా తిన్న సాటిస్ఫాక్షన్ అనే ఉంటుంది. రైస్తో కాప్స్, మసాలాతో ఎసిడిటీ అని నువ్వు అంటావు, చికెన్ తింటే ప్రోటీన్ అని నేనంట. రే తొందరగా ఆర్డర్ పెట్టి రే, రెస్టారెంట్ మూసేస్తారు. ఓకే సార్, ఆర్డర్ సార్. లాస్ట్ టైం హండీ బిర్యానీ, ఈసారి ఫ్రై పీస్ బిర్యానీ. ఓకే సార్. లెగ్ పీసా, చెస్ట్ పీసా? లాస్ట్ టైము లెగ్ పీస్ చెప్పాం కదా, ఈసారి బ్రెస్ట్ పీస్. సార్ సైడ్కి ఇంకేమైనా కర్రీ కావాలా? లాస్ట్ టైం మిస్టికా సలాడ్స్ ట్రై చేసాం, ఈసారి బగార్ బగాన్. ఓకే సార్. రైతా ఏమైనా తెమ్మంటారా? లాస్ట్ టైం కుకుంబర్ రైతా ట్రై చేసాము, ఈసారి బూందీ రైతా. ఓకే సార్, ఐల్ గెట్ ఇట్. బేసిక్గా కొత్త కొత్త ఫుడ్స్ అన్ని ట్రై చేసేవాడిని ఫుడీస్ అంటారు, కానీ వీడు మాత్రం కొత్త కొత్త ప్లేసెస్లో ఉన్న బిర్యానీల్ని కొత్త కొత్తగా ఎలా తినాలని ట్రై చేస్తూ ఉంటాడు. మీ గ్యాంగ్లో కూడా ఇలాంటి ఎవడో ఒకడు ఉండే ఉంటాడు. అన్నా లంచ్ టైం అయిపోతుంది, ఏం ఆర్డర్ పెట్టమంటారు? అదే ఏ బిర్యానీ ఆర్డర్ పెట్టమంటారా అని. అది ఆర్డర్ పెట్టి వచ్చేలోగా మనమే ఒక మంది వేసి వద్దాం పదా. ఎందుకన్నా ఇప్పుడు ఎవడెళ్తాడా నా దూరం? అదేదో ఆర్డర్ పెట్టేసావు అనుకోండి, వచ్చేస్తున్నావు 20 minutesలో. పైగా నా దగ్గర కూపన్ కూడా ఉంది, ఎక్స్ట్రా 200 రూపీస్ ఆఫ్. నువ్వు ఒక 200 కోసం చూసావు అనుకో, ఆ బిర్యానీ వాడు డబ్బాలో పెట్టి
ఆ డెలివరీ ఏజెంట్ ఊరంతా తిరిగి వేడిగా తినాల్సిన బిర్యానీ మనం కాస్త చల్లారాక తినామనుకో కిక్కే ఉంటుంది చెప్పు. అదే మనం రెస్టారెంట్కి వెళ్ళి ఒక పెద్ద ప్లేట్ ముందర నువ్వు అటు పక్క నేను ఇటు పక్క చక్క ముక్కలు వేసుకు కూర్చొని పెద్ద మండి బిర్యానీ పరిచి మటన్ పీసులో నుంచి పొగలు వస్తూ ఉంటే జీడిపప్పు ఎండు ద్రాక్షలన్నీ పరిచి పక్కన 4-5 డిప్పులతో తింటే ఇది అయిపోయాక మళ్ళీ ఏం కావాలో ఆర్డర్ చేసుకొని తినేశాక ఏ కునాఫానో ఏ డబుల్ కా మీటానో ఆర్డర్ చేసుకొని తింటే ఉంటుంది నా సామి రంగా. ఆ కిక్కే వేరు. ఇప్పుడు చెప్పు, ఆర్డర్ చేసుకుందామా వెళ్ళి తినొద్దామా? వెళ్ళే తిందామన్నా. పద. పదండి. నాకు బిర్యానీ ఎంత ఇంపార్టెంటో బిర్యానీతో పాటు వచ్చే సాలెడ్ కూడా అంతే ఇంపార్టెంట్. అసలు ఆనియన్స్ సైడ్కుంటే వచ్చే కిక్కే వేరు భయ్యా. కానీ ఆనియన్స్ రేట్ పెరిగినప్పుడు మాత్రం ఆనియన్స్ ప్లేస్లో కీరా కోసి పెడతారు చూడండి, నాకెక్కడో కాలుతుంది. మామూలు బిర్యానీ కన్నా ఒక 50 ఎక్కువైనా పర్లేదు, స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చేయడమే బెటర్. 4 65 పీసులు, ఒక ఎగ్, ఎక్స్ట్రా రైస్ కూడా వస్తుంది. ఆ ఫుడ్కి ఆ టేస్ట్కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి? నాకు బేసిక్గా వంట రాదు, కానీ ఎలాచీ దాల్చిన చెక్క బిర్యానీలో స్మెల్ కోసం వేస్తారని నాకు తెలుసు. ఆ స్మెల్ వచ్చాక వాటిని బిర్యానీ నుంచి తీసేసే మార్గం చూడండి ప్లీజ్. ఆ బిర్యానీ తిన్న తర్వాత ఆ ఫీల్ మొత్తం లాస్ట్లో చిన్న ఎలాచీ కొరకగానే పోతుంది తెలుసా. చిచ్చి, పలానా చోట పలానా బిర్యానీ బాగుందనగానే వెళ్ళి తినేయకూడదు. ఫస్ట్ రీసెర్చ్ చేయాలి. అక్కడ చికెన్ బిర్యానీ బాగుందా, మటన్ బిర్యానీ బాగుందా, సింగిల్ మసాలా బాగుందా, డబల్ మసాలా బాగుందా, ఇలా అన్నమాట. బిర్యానీస్ అంటే హోమ్ మేడే అండి. అండ్ మై హోమ్ సార్ షాగోస్, బావర్చి, ప్యారడైస్, షదాబ్, ఇంకా ఎన్నో. బిర్యానీలో కాంబినేషన్కి ఏ గ్రేవీ ఇచ్చినా ఏ రైతా ఇచ్చినా ఏవీ తినకూడదు, జస్ట్ బిర్యానీ మాత్రం తినాలి. అప్పుడే కదా ఫ్లేవర్ తెలిసేది. బిర్యానీ తింటే చేతితోనే తినాలి, స్పూన్తో తింటారు చూడు, నో. బా పర్లేదురా, అందరూ కలిసి ఒక జంబో ప్యాక్ ఫినిష్ చేసాం. ఇప్పుడు గనక ఒక చాయ్ తాగితే ఉంటదరా. ఛీ, బిర్యానీ తర్వాత చాయ్ ఏంటన్నా? అసలు థమ్స్అప్ పడితే ఉంటుంది సెట్. నో, చాయ్ కాదు, థమ్స్అప్ కాదు, కుర్బానికా మీట తింటే ఉంటుంది పర్ఫెక్ట్ ఫినిష్ అన్నా. అరే మీటపాన్ తినడం మానేస్తారా? బిర్యానీ తిన్న తర్వాత మీటపాన్ తింటే ఉంటుంది చూడు. పాను కాదు ఏమీ కాదురా, టైట్గా బిర్యానీ తిన్నాక ఒక్క పెద్ద గ్లాస్ లస్సీ వేస్తే వస్తుంది మెల్లగా నిద్ర. ఆల్రెడీ ఏనట్టున్నాడు. అదే కదా. బాబు రైతా. రే ఏంట్రా, ఎవడైనా గ్రేవీ ఆర్డర్ చేస్తారు, నువ్వేంట్రా మూడోసారి కూడా రైతా ఆర్డర్ చేస్తున్నావు? రేయ్, బిర్యానీ తినేటప్పుడు కీరా, ఆనియన్స్, రైతా ఇచ్చేది ఫ్లేవర్ కోసం కాదు. బిర్యానీ చాలా హీట్, ఇది తింటేనైనా బాడీ సలవ్ చేస్తుందని తింటాం. అబ్బో. బాబు ఈడికి కూడా రైతా తీసుకురామ్మా. ఏంట్రా నిద్ర మొత్తా? అందుకే చెప్పా బిర్యానీ తినద్దురా అని. అది తింటే తప్పదు. చూడు, మన డైజెస్టివ్ సిస్టమ్ మనం తినే ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి చాలా ఎనర్జీ యూజ్ చేస్తుంది. అది కాకుండా మనం బిర్యానీ తిన్నాం, ఆ బిర్యానీని డైజెస్ట్ చేయడానికి మన బాడీ పడే కష్టానికి మనల్ని కష్టపడి కూడా చేస్తుంది. దిస్ ఇస్ ద రీజన్ వై వి ఫీల్ లెథార్జిక్. సరే బేబీ, కూల్. అందుకే నెక్స్ట్ టైం నువ్వు తినకు, నన్ను తినేకు. వాటర్ తాగావా? వాటరా? ఈరోజు వాటర్ ఎక్కువ తీసుకో. బిర్యానీ తిన్న తర్వాత బాడీలో వాటర్ కంటెంట్ తగ్గుతుందంట. ఎక్కడో చదివాను, బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఓకే. ఇది ఎట్టాగానే చికెన్ డిన్నర్ కొట్టాలరా. రేయ్, చికెన్ డిన్నరా? మధ్యాహ్నం తినిందే సరిగా అరగలేదురా. నైట్కి ఓన్లీ రసం. తప్పదా? తప్పదు. ఓకే. రేయ్ లేరా, జిమ్కి వెళ్దాం. అబ్బా రే, 4 కదా అయ్యింది, 5కి వెళ్దాంలే. ఒరేయ్, నిన్న మనం తిన్న బిర్యానీకి ఎన్ని క్యాలరీస్ పెరిగి ఉంటాయో తెలుసా? దానికి ఈరోజు మనం 1 గంట ఎక్స్ట్రా జిమ్ చేయాలి. బాబు, నీతో బిర్యానీ తిని తప్పు చేశానురా. ప్లేట్ బిర్యానీకి ఇన్ని చెయ్యాలా? నన్ను వదిలేరా బాబు, నువ్వు పో. రేయ్, రారా పోదాం. నీ రానేలే. రేయ్, ఓల్డ్ సిటీ దగ్గర చంద్రముఖి బిర్యానీ కొత్తగా వచ్చిందంటరా. తిన్నావా? పద వెళ్దాం, నేను రెడీ. నీ దరిద్రుడే, పద వెళ్దాం. వద్దురా.
అరే రానలా. రే ప్లేట్ పట్రా. ఒరే ఫస్ట్ వెళ్ళి ఒక గిన్నె పట్టుకొని వచ్చి దాంట్లో బిర్యానీ వేసి మొత్తం కలిపి అప్పుడు సర్వ్ చేయి. రే ఏంట్రా తేడా, తినేద్దాం పట్రా బాబు. బాబు బిర్యానీ వండడమే కాదు దాన్ని ఎలా సర్వ్ చేయాలో కూడా ఒక ఆర్టే. కిందున్న మసాలాని పైనున్న రైస్తో బాగా కలిపి తింటేనేరా ఫ్లేవరు. రే పైనున్న రైస్కి దానికంటూ ఒక ఫ్లేవర్ ఉంటుంది, కిందున్న మసాలా స్పైసీ రైస్కి దానికంటూ ఒక ఫ్లేవర్ ఉంటుంది. ఒకే ప్యాకెట్లో 2 ఫ్లేవర్లు ఇచ్చినప్పుడు ఒకటే ఫ్లేవర్ అడుగుతావేట్రా? అయిపోయిందా? వెళ్ళి గిన్నె పట్టరాబు. సరే ఆగు వెళ్ళి తెస్తాను. ఆ? వాడు వెజిటేరియన్ రా, వాడి జన్మకి చికెన్ బిర్యానీ తినలేడు. ఎంత అన్నకి రాడు. రే నువ్వు ఆ వెజ్ బిర్యానీ కాకుండా ఏ పప్పనో దద్దనో ఆర్డర్ చేసుకో, కనీసం డబ్బులను ఏంట్రా అది? రే కిరణ్, ఆ, ఏం ఆర్డర్ చేసావు? వెజ్ బిర్యానీయా? ఆ. వెజ్ బిర్యానీ అంటే ఏముండదురా, దాన్ని పలావ్ అంటారు. ఇంకోసారి మా వెజిటేరియన్ దగ్గరికి వచ్చి వెజ్ పులావ్ జోకులు వేసారో కోడిని కోసేట్లు కోసేస్తాం. అసలు మీ చికెన్ బిర్యానీ తినకపోతే అసలు మాకు ఎంజాయ్మెంటే లేదంటారా? అసలు ఎప్పుడైనా తిన్నారా వెజ్ బిర్యానీ? కాదు, వెజ్ బిర్యానీ 2 రకాలు ఉంటాయి తెలుసా? పన్నీర్ బిర్యానీ, ఒక మష్రూమ్ బిర్యానీ, సోయాబీన్ బిర్యానీ, అలా చెప్పుకుంటూ పోతే టైప్స్ ఆఫ్ వెజ్ బిర్యానీస్ అని ఒక ఎపిసోడే చేయొచ్చు. అమ్మో వద్దు భయ్యో వద్దు. ఓకే తినండి తెలుస్తుంది. అండ్ దిస్ ఈజ్ మై వార్నింగ్ టు ఆల్ నాన్ వెజిటేరియన్స్. మీకు నాలాంటి వెజిటేరియన్ ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. వాళ్ళకి చికెన్ తినమని ఫోర్స్ చేయకండి అండ్ చెత్త రీజన్స్ చెప్పి మ్యానిపులేట్ చేయకండి. మమ్మల్ని ఇలానే ఉన్నాయండి. ఓకే భయ్యా, కానీ మీరు పక్కా ఇంకో ఎపిసోడ్ అయితే చేయరు కదా? చెయ్యంలే. ఆర్డర్ ప్లీజ్. 2 చికెన్ బిర్యానీ, ఒక దాంట్లో పీసులు ఉండకూడదు, ఓన్లీ రైస్ ఉండాలి. ఓకే సార్. ఏ 1 సెకండ్, ఏంటన్నా అసలు పీసులు లేని బిర్యానీ అదేం బిర్యానీ? రేయ్ చికెన్ డైజెస్ట్ కావడం చాలా కష్టంగా ఉందిరా. పైగా ఈ హోటల్లో చికెన్ని సరిగా కుక్ చేయట్లేదురా. రైస్తో పాటు చికెన్ ఉడికిచ్చేస్తున్నారు చూసావు, ఆ చికెన్ని బబుల్గా నవ్వినట్టు నవ్వాల్సి వస్తుందిరా. అందుకే రైస్ మాత్రం చెప్పా. మరి ఎలాగో ఓన్లీ రైసే చెప్తున్నప్పుడు అదేదో వెజ్ బిర్యానీ చెప్పొచ్చు కదా, ఇంకా తక్కువకే వస్తుంది. రేయ్ నేను చికెన్ తినకపోవచ్చురా, కానీ చికెన్తో ఉడికేటప్పుడు రైస్కి ఒక ఫ్లేవర్ వస్తుంది చూసావు, పబ్బా భలే ఉంటుందిరా. ఓ అర్థమైంది కదా. నాకు కూడా నో పీసెస్ ఎక్స్ట్రా రైస్. ఓకే సార్. వెళ్ళు.